మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఏపీ డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. టీడీపీ మహిళా నేతలతో కలిసి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని, వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీకి వినతి పత్రం అందించారు. ఫిర్యాదు రసీదులను కూడా ఈసీకి అందించారు. ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్ తో మహిళలను అవమానపరిచేలా ఫోటోలు జత చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారించిన ఈసీ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని డీజీపీని ఆదేశించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి సమాచారం ఏంటి? పవన్, మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డితో పాటు టీడీపీ నేతలు, మహిళా నేతలు పరుచూరి రమ్య, ఉండవల్లి అనూష, సందిరెడ్డి గాయత్రి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని కలిసి వైసీపీ సోషల్ మీడియాలో వాటిపై జరుగుతున్న వికృతి దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులకి ఈ అంశంపై 18 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క కేసులో కూడా చర్యలు చేపట్టలేదని రసీదులతో సహా మీనాకు అందించారు. తాజాగా ఎన్నికల ప్రమర్శన నియమావళి అమల్లోకి వచ్చాక కూడా వైసీపీ నేతల ఆగడాలు తగ్గకపోగా పెరిగాయి అని చెప్పి కూడా ఫేక్ పేపర్ క్లిప్పింగ్ తో అర్ధనగ్నంగా ఉండే ఫోటోలకు వారి ఫోటోలను జత చేయడం మీద కూడా సీఈఓ దృష్టికి మహిళా నేతలు తీసుకువెళ్లారు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ముఖేష్ కుమార్ మీనా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఈఓను కలిసిన విషయాన్ని మహిళా నేతలు ఎక్స్ వేదిక ద్వారా పెట్టిన ఫోటోను సైతం వైసీపీ నేతలు దాన్ని వేరే రకంగా తీసుకువెళ్లటంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలను మార్పింగ్ చేసి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే ఈ అంశాన్ని సీఈఓ మీనా దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై ఆయన ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు దిగిన ఫోటోను సైతం మార్పింగ్ చేయడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయమై తక్షణమే డీజీపీకి వివరణకు ఆదేశిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఈ రోజు ఉదయం ఫిర్యాదుదారులతో ఒకరైన ఉండవల్లి అనూషకు డీజీపీ వివరణకు సంబంధించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించినట్టుగా సీఈఓ కార్యాలయం నుంచి ఒక లేఖ అనూషకు అందింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని కూడా డీజీపీని అందులో మీనా ఆదేశించారు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకున్నామనే అంశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు చేరవేస్తాము అని చెప్పి కూడా మీనా ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.